హాయ్ అందరికీ. ఈరోజు ఒక మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదంటే ఈవినింగ్ స్నాక్ కూడా ఇవ్వచ్చు. పిల్లలకైతే ఇలా చిన్న చిన్న పరాటా బైట్స్ చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకొన్ని ఐడియాస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే కొంచెం గోధుమ పిండి తీసేసుకొని ఒక బిగ్ సైజు అయితే నేను బాయిల్ చేసేసుకున్నాను. బీట్రూట్ని బాయిల్ చేసుకున్న తర్వాతకి పీల్ ఆఫ్ చేసి చక్కగా ఇలా మిక్సీ జార్లో స్మూత్గా ప్యూరీ లాగా పట్టండి. ఇదే ప్లేస్లో మీరు పంకిన్ వేసుకోవచ్చు, క్యారెట్ తీసుకోవచ్చు, బ్రాకలీ కూడా తీసుకోవచ్చు అండి. సో చాలా అంటే ఇలా డిఫరెంట్ ఐటమ్స్ తోటి చేసేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ మన గోధుమ పిండి కూడా చాలా మంచిది. నార్మల్ పరాటా కానీ ఇలా కలర్ఫుల్గా చేసిన ప్రతిసారి ఇలా కలర్ఫుల్గా చేసిరనుకోండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈవెన్ బ్రేక్ఫాస్ట్కైనా పిల్లల లంచ్ బాక్స్ కూడా పెట్టేసేయచ్చు. మంచి హై ప్రోటీన్ ఉంటుంది. సో ఇక్కడ మనం మిక్సీ పట్టేసుకున్నాక గోధుమ పిండిలో వేసుకొని చపాతీకి మనం పిండి ఎలా కలుపుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలానే కలుపుకోండి. సో మనం ఇక్కడ బీట్రూట్ వేసాం కాబట్టి ఫుల్ కలర్ఫుల్గా ఉంది. అండ్ క్యారెట్ వేస్తే ఆరెంజ్ కలర్, బ్రోకలీ వేస్తే గ్రీన్, ఈవెన్ పాలక్ కూడా బాయిల్ చేసి వేసుకోవచ్చు. పంకిన్ కూడా ఇవన్నీ బాయిల్ చేసి వేసుకోండి. బ్రోకలీ కూడా. సో నెక్స్ట్ అది పక్కన పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడైతే హాఫ్ కప్పు బ్లాక్ శనగ, గ్రీన్ పీసు ఇవి కూడా బాయిల్ చేసుకున్నానండి. సో ఈ విధంగా మ్యాష్ చేసేసుకోండి. హై ప్రోటీన్ ఉంటుంది. సో మీరు ఇక్కడ నేను నార్మల్గా పొటాటో వేసుకోవచ్చు. పొటాటో ఊరికి ఇష్టం లేకుంటే స్వీట్ పొటాటో వేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ లోపల ఇలా స్టఫ్ చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజ్ పొటాటో కూడా తీసుకొని మ్యాష్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్, ధనియా పౌడర్, ఇంకేం అవసరం లేదు. మీకు ఇంకా కావాలి అంటే ఆనియన్స్ వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా నేనేం వేయలేదు, జస్ట్ అంతా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇంకొంచెం పిండి ఇలా తీసుకొని మనం చపాతీకి ఎలా రోల్ చేసుకుంటామో అలా కొంచెం మందంగా చేసుకోండి అంతే. ఎక్కువ పల్చగా కాకుండా లైట్గా మందంగా చేసుకోండి. సో కొంచెం పిండిగా వేస్తూ మంచిగా రోల్ చేస్తూ ఉండండి. సో మనం ఇక్కడ మీరు గ్రీన్ పీస్, శనగలు వాటి బదులు కొన్నిసార్లు బొబ్బర్లతో చేయొచ్చు, లేదంటే ఓన్లీ పొటాటోతో చేయండి, లేదంటే నార్మల్గా స్వీట్ పొటాటోతో చేయండి. ఇంకొంచెం స్వీట్ కార్న్ బాయిల్ చేసి వేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్గా చేసి ఇవ్వండి. గోధుమ పిండి కాబట్టి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు, ఏమి ఇబ్బంది పెట్టకుండా తింటారు. పెద్దగా కూడా చేసుకోవచ్చు. లోపల మామూలుగా పరోటా, నార్మల్ పరోటా ఎలా చేస్తామో పిండి లోపల స్టఫ్ చేసి రోల్ చేసుకోండి. కానీ మా పిల్లలకి ఇలా చిన్న పరోటాలు అంటేనే ఇష్టము. ఎంత ఇష్టంగా తింటారంటే ఒక నార్మల్గా పరోటా చేసి ఒకటి తింటారు, ఇలా అయితే మంచిగా ఒక పెద్ద చపాతీ ఇంత పెద్దది ఒకటి మొత్తం తినేస్తారండి. అండ్ ఇష్టంగా తినడానికి చూపిస్తారు అన్నట్టు. పిల్లలు నార్మల్గా తినడం వేరు, ఇష్టంగా తినడం వేరు. వాళ్ళు ఇష్టంగా తింటే ఒంటికి పడుతుంది, లేదో కష్టంగా ఏదో తిన్నామా లేదా అన్నట్టు కాకుండా. సో అలా ఇక్కడ ఇంకా నేను లోపల మంచిగా చపాతీ రోల్ చేసి పైనుంచి అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. శనగలది మనము గ్రీన్ పీస్ స్టఫ్ ఉంది కదా అది. సో పైన అంతా స్ప్రెడ్ చేసి రోల్ చేసి ఇలా చిట్టిగా కట్ చేసి రౌండ్గా ఇలా చిన్నగా ప్రెస్ చేసుకోండి. పిండితో కాకుండా ఇలా ఓన్లీ నార్మల్గా చేతితో రౌండ్ షేప్ లాగా చేసుకుంటే సరే. చాలా బాగుంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే పిల్లలు కూడా చూడగానే ఫస్ట్ బీట్రూట్ చూడ్డానికి టెంప్టింగ్ కలర్ అండి. చాలా బాగుంటుంది బీట్రూట్ కలరు. పిల్లలైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, హ్యాపీగా తినేస్తారు. అన్నీ ఇలానే రౌండ్గా చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని కాస్త ఆయిల్, ఎక్కువ కూడా ఆయిల్ పట్టదు. అండ్ ఈ విధంగా అన్నీ పెట్టేసుకొని సిమ్లో పెట్టి మంచిగా రోస్ట్ చేసుకోండి. చపాతీని ఎలా కాల్చుకుంటామో అలా 2 minutes ఒకసారి, 2 minutes ఒకసారి, అంతే. సింపుల్. ఇంకా టేస్టీ పరాటా బైట్స్ రెడీ అయిపోయాయి, బీట్రూట్తో చేసినవి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. షార్ట్లో పెట్టేసేయచ్చు, బట్ కొన్ని ఐడియాస్ మనము 1 minute షేర్ చేసుకోలేము కాబట్టి చిన్న వీడియో లాగా తీసి పెట్టేశాను. హ్యాపీగా తినేస్తారు. ఇలా గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే. సో ఒకసారి ట్రై చేసి చూడండి. సో ప్రతి వీక్లీ చపాతీ ఖచ్చితంగా మా పిల్లలకైతే 2-3 times అడుగుతారు. అందుకే ఇలా డిఫరెంట్గా పరోటా చేస్తే వాళ్ళకు కూడా హెల్దీ కదా. అలాగే శనగలు, స్వీట్ పొటాటో మంచి టేస్ట్ ఉంటుంది, తీయగా కమ్మగా. ట్రై చేయండి. లోపల కూడా చూస్తారు కదా ఎంత చక్కగా రోస్ట్ అయిపోయాయో. ఓకేనా. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.